వెల్కమ్ టు T20. గచ్చిబౌలిలో సండేస్ ఆన్ సైకిల్ 57th ఎడిషన్ సందడిగా మొదలైంది. ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఫిట్నెస్, మైండ్ఫుల్నెస్, సామాజిక భాగస్వామ్యం థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. ఫిట్నెస్, క్రమశిక్షణ క్రీడాకారులకే కాదు ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనదారులు నరకం చూస్తున్నారు. నందిగామ వై జంక్షన్ దగ్గర సర్వీస్ రోడ్డుపై ఉదయం ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షిస్తున్నారు. చిట్యాల దగ్గర నిన్నటి ట్రాఫిక్ జామ్ రిపీట్ కాకుండా తెలంగాణ పోలీసులు చర్యలు చేపట్టారు. వరంగల్ హైదరాబాద్ హైవే పైన ఇదే స్థాయిలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. జనగామ భువనగిరి దగ్గర నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పట్టణం బాటపట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని మిర్యాలగూడ, హాలియా, పెద్దఊర మీదుగా హైదరాబాద్ మళ్లించడంతో పెద్దఊర బై జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఇక వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్కి 80 ప్రత్యేక బస్సులు నడిపిన ప్రయాణికులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి వస్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ ఎంజీబీఎస్లోనూ రద్దీ కనిపిస్తోంది. ఇటు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో కూడా అవే సీన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆర్టీసీ, రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ ఎన్టీఆర్ 30వ వర్ధంతి. అన్నగారిని స్మరించుకుంటూ అభిమానులంతా నివాళి అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇవాళ ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. మంత్రి లోకేష్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పించారు. ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ తెల్లవారుజామున అక్కడికి వెళ్లి నివాళి అర్పించారు. ఎంపీ పురంధేశ్వరి, లక్ష్మీ పార్వతి, బాబు మోహన్, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఎన్టీఆర్ కి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. ఎన్టీఆర్ పేదవాడి ఆకలి తీర్చిన మహనీయుడు అని కొనియాడారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం పథకం ప్రభుత్వాలకు ఇప్పటికీ ఆదర్శమన్నారు. ఎన్ని తరాలు మారినా ఎన్టీఆర్ బతికే ఉంటారన్నారు మాజీ మంత్రి బాబు మోహన్. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పించారు. నందమూరి కుటుంబ సభ్యులు. పేదల సంక్షేమం, తెలుగు వారిని ఉన్నత స్థానంలో నిలిపిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు బాలకృష్ణ. పేదల పెన్నిధి, యుగ పురుషుడు ఎన్టీఆర్ కి ఘన నివాళి అంటూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ₹2 కిలో బియ్యం, ఒక విప్లవాత్మక సంక్షేమ పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు చంద్రబాబు. ఇవాళ దావోస్కు వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 4 రోజుల టూర్లో 36 కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు, కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మ్యాక్స్ సంస్థల సీఈఓలతో ఏపీలో పెట్టుబడులపై చర్చిస్తారు. స్విట్జర్లాండ్, యుఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమవుతారు. అండ్ ఈ నెల 23న తిరిగి అమరావతికి వస్తారు. ఇవాళ మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కాబోతున్నారు. సచివాలయం బయట తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటుగా ప్రాజెక్టులపై కూడా మంత్రివర్గం చర్చిస్తుంది. మేడారంలోని హరిత హోటల్ ఆవరణలో కేబినెట్ మీటింగ్ కి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేబినెట్ భేటీ తర్వాత గిరిజన కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శన తిలకించనున్నారు సీఎం, మంత్రులు. ఆ తర్వాత జంపన్నవాగు జంక్షన్లో రోడ్ల విస్తరణ పరిశీలిస్తారు. రాత్రి మేడారంలోనే బస చేస్తారు. సీఎం, మంత్రులు స్టే చేయబోతున్న హరిత హోటల్ ప్రాంగణాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల బస కోసం టెంట్ సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. పాలేరు నియోజకవర్గంలో ₹371 కోట్ల పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమవుతారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. వారికి ఏపీ ఐఏఎస్ క్యాడర్ బలం పెరిగింది. 239 నుంచి 259కి పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. 2017 తర్వాత ఏపీ ఐఏఎస్ క్యాడర్ పెంచడం ఇదే తొలిసారి. సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రధానమంత్రిని కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్ ఉండడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. BMRDA ఓజోన్ వ్యాలీ లేఅవుట్లో స్థలం కొనుగోలు చేసిన కేంద్రం ఇమిగ్రేషన్ OCR కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు సాగాయి. ఈ నెల 9 నుంచి 16 వరకు మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. వారంలో 877 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. సంక్రాంతి ఒక 3 రోజుల్లోనే 438 కోట్ల అమ్మకాలు అయ్యాయంటున్నారు అధికారులు. సిపిఐ శతాబ్ది వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో ఇవాళ సిపిఐ భారీ బహిరంగ సభ జరపనుంది.
5 లక్షల మంది సభకు హాజరయ్యేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. సిపిఐ జాతీయ నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ నెల 21 వరకు సిపిఐ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. జాతీయ మహాసభల్లో వివిధ దేశాల కమ్యూనిస్ట్ నేతలు కూడా పాల్గొంటారు. ఇవాళ డీసీసీ చీఫ్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి వారికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించనున్నారు. అభ్యర్థుల ఎంపికపై డీసీసీలకు మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. రేపు గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టంగా పొగమంచు అలుముకుంది. దీనివల్ల విమానాల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చే విమానాలు లేటుగా వస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం యానాంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో మంచు దుప్పటి కప్పేయడంతో పల్లె అందాలు మరింత పెరిగాయి. పల్లెల్లో కొబ్బరి చెట్లు, పంట కాలువలు, వరి పొలాలపై మంచు దుప్పటితో కనువిందు చేస్తున్నాయి. యానాం ఎదురులంక దగ్గర వశిష్ఠ గోదావరి సమీపంలో మంచు దుప్పటి ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు విధించారు. వరంగల్ నుంచి వచ్చే వాహనాల్ని పస్రా, నార్లపూర్ మీదుగా మేడారం చేరేలాగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తాడ్వాయి మీదుగా కేవలం వీవీఐపీలు, ప్రోటోకాల్ వాహనాలకు అనుమతిస్తున్నారు. భక్తుల తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుండెపాడు మీదుగా వాహనాలు పంపిస్తున్నారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్ లిస్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కె హరిత కుమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేష్ ధోత్రే, ఫిషరీస్ డైరెక్టర్గా కె నిఖిల, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భవానీ శంకర్లు నియమితులయ్యారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సంక్రాంతి సెలవులు ముగుస్తూ ఉండటం, వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ కనిపిస్తోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,07,00,000 వచ్చిందని టీటీడీ ప్రకటించింది. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో సదస్యం నాగవల్లి ఆస్థానం కార్యక్రమం జరిగింది. అమ్మవారికి ఆగమశాస్త్ర సంప్రదాయ ప్రకారం మెట్టెలు, నల్లపూసల్ని ఆలయ అర్చకులు సమర్పించారు. అనంతరం ధ్వజారోహణ నిర్వహించారు. రేపు జరిగే అశ్వవాహన పుష్పోత్సవం, శయనోత్సవం, శ్రీ స్వామి అమ్మవారి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్ కి అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా గాల్లోని చక్కర్లు కొట్టిన విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయింది. తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మౌని అమావాస్య పర్వదినం ఘనంగా జరుపుకుంటున్నారు. గంగానది ఘాట్లలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల వరకు 75 లక్షల మంది భక్తులు స్నానాలు చేసినట్టుగా చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. యూపీ, ఉత్తరాఖండ్, బీహార్లో ఇవాళ 3.5 కోట్ల మంది నదీ స్నానాలు చేస్తారని ఒక అంచనా. ఇండిగో ఎయిర్లైన్స్కు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. విమానాల అంతరాయం నేపథ్యంలో 22 కోట్ల జరిమానా విధించింది డీజీసీఏ. అలాగే 50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. వరుసగా విమానాల ఆలస్యంపై ఇటీవల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర విమానయాన శాఖకి ఫిర్యాదులు భారీగా రావడంతో డీజీసీఏ చర్యలు తీసుకుంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రేమలో పడ్డారనే వార్తలు సౌత్ సర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ సిద్ధాంత్తో ఆమె డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ధనుష్ తో పెళ్లి వార్తలపై మృణాల్ టీం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మృణాల్ దృష్టి కెరీర్ మీదే ఉందని, ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని వెల్లడించారు. హిందీలో 3 సినిమాలు చేస్తున్న మృణాల్ తెలుగులో డెకాట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా మృణాల్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. యూఫోరియా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకుడు గుణశేఖర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. లీడ్ క్యారెక్టర్లో నటించేందుకు సారా అర్జున్ అంగీకరిస్తేనే ఈ సినిమా చేద్దామని, లేదంటే ప్రాజెక్టు పక్కన పెట్టేద్దామని ముందే డిసైడ్ అయ్యామన్నారు. ఈ సినిమాతో 20 మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారని చెప్పారు. టాలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరులు లీడ్ రోల్స్లో ఓ సోషియో ఫ్యాంటసీ మూవీకి ప్లాన్ చేస్తున్నారు ప్రదీప్. ప్రెజెంట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్న సినిమాని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ప్రదీప్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.